ఎక్కడైనా సంబరాలు లేకపోతే ఈ ఉత్సవాలు ఇటువంటివి జరిగినప్పుడు ఎలక్షన్లకు ముందు ఆయన భార్యని పంపించి ఆయన పిల్లల్ని పంపించి జాకెట్ ముక్కలు అవి పంచిపెట్టేవాడు. ఎంత మంచివాడో పాపం అని చెప్పి అని అనుకున్నాం మేము అందరం. ఆడపడుచులందరికీ జాకెట్ ముక్కలు అవి పంచిపెడుతున్నాడని చెప్పి. కానీ ఈ ఏడాది కూడా జాతర జరిగింది. బహుశా లాస్ట్ ఇయర్ ఇచ్చినట్టుగానే ఈ ఏడాది కూడా ఇస్తాడేమో అని చెప్పి అనుకున్నాం. ఈ మనిషిని దగ్గర నుంచి గమనిస్తూ ఉంటే జాకెట్ ముక్కలు దేవుడెరుగా మన లోపల ఉన్న అండర్వేర్ కూడా ఎత్తుకుపోతాడేమో ఈ మనిషి అన్నట్టుగా తయారయ్యాడన్నా. ఎందులో పడితే అందులో కక్కుర్తి, విపరీతమైన దోపిడీ, అవినీతి, అక్రమాలు. ఈ మనిషిని చూసి డోర్లు వేసుకుని ఇంట్లో 4 గోళ్ల మధ్యలో ఏడుస్తూ ఉన్నామన్నా ఇటువంటి మనిషినా మనం రాజకీయాల్లోకి తీసుకొచ్చింది, ఇటువంటి మనిషినా మనం ఎత్తి మీద పెట్టుకుంది. ఇక టీడీపీ వాళ్ళ ఏడుపులైతే వర్ణనాతీతం. ఇటువంటి దౌర్భాగ్యంగా మనం మోసింది అని చెప్పి ఎలక్షన్ల ముందేమో నా దగ్గర అంత ఉన్నాయి ఎంత ఉన్నాయని చెప్తాడు. ఈవేళ చూస్తే ఎక్కడ పడితే అక్కడ దోపిడీ. సరే మొన్న మాట్లాడుతూ అంటాడు ఆయన, పాపం పాత పరిచయాల కొద్దీ వైసీపీ నాయకులు ఈయనకి ఫోన్ చేసట, పూర్వం ఏదో నేను ఇది చేసిన ఉండంటే అది రాలేదని చెప్పి నేను బాధపడిపోతా ఉన్నాను. పాపం నక్కా రాంబాబు గారు ఎక్కడో ఏదో కనిపిస్తే ఎదురైతేనో లేకపోతే మండల పరిషత్ ఆఫీస్లో మీటింగ్కి ఈయన వస్తేనో ఓ మంచి చక్కటి స్మైల్ ఇచ్చి పలకరించగానే నక్కా రాంబాబు గారు బహుశా ఈయన మనిషే, ఈయనకేదో బాగా కావాల్సినోడు, ఈయనకేదో ప్రతిదానికి సమాచారం ఇస్తారని చెప్పి అనుకుంటాడేమో తెంగరోడు. నిన్ను చూసి కాదు నీకు గౌరవం ఇస్తాను, ప్రజలు నీకు ఇచ్చిన హోదాని బట్టి చూసి నీకు గౌరవిస్తూ ఉన్నారు. నక్కా రాంబాబు గారిని ఉదాహరణగా చెప్పుకుంటే ఆయన కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న కుటుంబం. ఆయన ఏదో నీతో అందంగా గౌరవంగా చక్కగా నవ్వుతూ మాట్లాడాడు కదా, పలకరించాడు కదా అని చెప్పి ఏదో రాంబాబు గారు నీకేదో సమాచారం చెప్తున్నాడని అనుకుంటే నీ అంత బుర్ర తక్కువ ఇంకొకటి ఎవడో ఉండదు. వైసీపీలో కోవట్లు ఎవరు లేరు, నీతోనే అయిపోయింది. గాదరాడలో 2 ఎంపీటీసీ స్థానాలు ఉంటే తెలుగుదేశం వాళ్ళతో కుమ్మక్కవుతావు, ఒక ఎంపీటీసీని వాళ్ళకి అమ్మేస్తావు, ఇంకొక ఎంపీటీసీకి నువ్వు గెలవడం కోసం ఏమో అని చెప్పి పార్టీని తాకట్టు పెట్టే కార్యక్రమం చేస్తావు. నీలాంటి లాలూచి చేసే పనులు, లంగా పనులు చేసేటటువంటి వాళ్ళు ఎవరూ వైసీపీలో లేరు. నీతో ఏదైనా మాట్లాడితే నీ హోదా కొద్దీ నీ ఉన్న స్థానాన్ని బట్టి నీకు గౌరవం ఇవ్వడం తప్పితే నీ వ్యక్తిగతం నీ క్యారెక్టర్ చూసి ఎవరు కూడా నీకేమీ గౌరవం ఇవ్వట్లేదు. నీతో ఎవరు ఫోన్లు చేసి వైసీపీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. బుర్రలోకి ఎక్కించుకోమని చెప్పి చెప్తా ఉన్నాను. పోతే 350 ఎకరాలు ఉన్నాయట నాకు. ఇవాళ పాత్రికా ముఖంగా చెప్తా ఉన్నాను. ఆ 350 ఎకరాలు కోనసీమలో ఎక్కడ ఉన్నాయట ఈవేళ చెప్తా ఉన్నా. ఆ 350 ఎకరాలు ఎక్కడో చెబితే జక్కంపూడి రామ్మోహన్ రావు హౌసింగ్ కాలనీ అని చెప్పి సెంటు భూమి చెప్పున నువ్వు ఎంతమందికి ఇమ్మంటే అంతమందికి నీకు ఎక్కడ కావాల్సిందో అక్కడ చూపించి నాకు ఆ సర్వే నెంబర్లు ఏంటో, లేకపోతే ఎక్కడ ఏ ఊరిలో ఆ భూములు ఉన్నాయో చూపించి, నీకంటే ఏదైనా కాస్త కోస్త సిగ్గంటూ ఏడిస్తే ఆ 350 ఎకరం ఎక్కడుందో, 80 ఎకరం ఎక్కడుందో చూపించు. వెంటనే కాగితాలు రాసి ఇచ్చేస్తాను, నువ్వే పంచిపెట్టుకో. బెంగళూరులో లిక్కర్ షాపులట, ఏవేవో ప్రగల్భాలు. సరే స్థాయి గురించి మాట్లాడతాడు ఈయన. నిజమే, నీది నాది ఖచ్చితంగా ఒక స్థాయి కాదు. ఎందుకు అనంటే నా బాబేమి ఐపీలు పెట్టలేదు, టోపీలు పెట్టలేదు. నా స్థాయి అది కాదు. నీకులాగా విజయవాడ బాటా షోరూంలో దొంగతనాలు చేయలేదు,
దోపిడీలు చేయలేదు, నమ్మిన వాళ్ళని మోసం చేసి డబ్బులు ఎత్తుకురాలే, నా మీద దొంగతనాల కేసులు లేవు, నాది నీది ఓ స్థాయి కాదు. ఉద్యోగాలు ఇప్పిస్తాయని చెప్పి చీటింగులు చేసి ఒక్కొక్క మనిషి దగ్గర 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు డబ్బులు వసూలు చేసి పంగనామాలు పెట్టిన స్థాయి నాది కాదు. కూతురికి, కడుపున పుట్టిన కూతురికి సారి పంపించి దాన్ని కూడా అడ్వర్టైజ్మెంట్ చేసుకున్న స్థాయి నాది కాదు. ఒక పార్టీ పేరు మీద గెలిచి మరో పార్టీలోకి వెళ్ళి కనీసం ఎంపీటీసీకి కూడా రాజీనామా చేయలేనంత ధైర్యం లేనటువంటి స్థాయి నాది కాదు. కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకున్న స్థాయి నాది కాదు. ఎన్ఆర్ఈజీఎస్ వర్కుల దగ్గర నుంచి అన్ని కాంట్రాక్ట్ వర్కులు, అన్ని నామినేటెడ్ వర్కులు కూడా 10%కి అమ్ముకున్న స్థాయి నాది కాదు. నేను గుడులు తీసుకొచ్చి నేను కట్టిస్తే ఆ చెక్కులు నువ్వు ఇచ్చుకుంటున్నావు చూసావా, ఫోటోలు దిగి వాళ్ళని బెదిరించి భయపెట్టి రప్పించుకుని, అది నా స్థాయి కాదు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ బ్రహ్మాండమైన పార్క్ నేను కడితే నువ్వు ఫోటోలు దిగి నువ్వేదో కట్టినట్టుగా కూటమి ప్రభుత్వం ఆహ్లాదకరమైన వాతావరణం కోసం, పచ్చదనం కోసం చాలా పెద్ద పెట్టేశాను కిందట. నీ బోగస్ మాటలు, నీ స్థాయి ఏంటో నీకు నువ్వు గమనించు. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, ఎలక్షన్లలో ఏవైతే